అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక వాటిని సద్వినియోగం చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం చెడ్డమంట? దినములు చెడ్డవి. మనోళ్ళు అంటూ ఉంటారు, ఆదివారం మంచిది, శనివారం మంచిది, శుక్రవారం మంచిది, ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది అనే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అసలు ఏ రోజు మంచిది కాదంటున్నాడు ఇక్కడ. కానీ సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేనితో సద్వినియోగం చేసుకోవాలి? దేని ద్వారా అది మంచిది అవుతుందంటే ప్రార్థన ద్వారా. అది శుద్ధి యోగులు అనే వాక్యం అండి. హల్లెలూయా. మన మంచి మనస్సాక్షిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, అది శుక్రవారమైనా శనివారమైనా, అది మరో రోజైనా అది మంచిగా మార్చబడుతుంది. హల్లెలూయా. అది మనం ఆ విధముగా మనం చూసుకుని అడుగులు వేసేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. నిజం అలాగే లేకోకుండా ఆ రోజు మంచిది, ఈ రోజు మంచిది, లేకపోతే 2 గంటలకి లేకపోతే 2 గంటలకి అనే సమయాన్ని నిమిషాలను కూడా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నేను కూడా అలాగే ఒక హిందూ క్యాలెండర్ కొనుక్కున్నాను. పాస్టర్ గారికి కదా ఏదైనా పెళ్లి చేసిన కార్యక్రమం చేసిన చూసుకోవడం బాగుంటుంది, మనం ఎవరి దగ్గరికి వెళ్తామని చెప్పి ఒక క్యాలెండర్ కొనుక్కొని ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చూసుకునేవాళ్ళు అన్నమాట. 2 గంటలు మంచిదో అని చూసుకునేవాళ్ళు. అలాగా నా పరిస్థితి చూస్తూ మొదలెట్టిన తర్వాత నా పరిస్థితి అదోగతి అయిపోయింది. మొదటి స్థితి ఎలాగ ఎంత దిగజారిపోయింది, అంతకంటే భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ట్యాబ్లెట్ పనిచేయట్లేదు, తిన్న ఆహారం తిన్నట్టుగా పోతుంది. మళ్ళా ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు. అలా ఏంటి పరిస్థితులుగా అయిపోయిందని చెప్పి ఏడుతున్నాను అనమాట. సహకారం లేక, బలం లేక ఏడుతూ ఉంటే అప్పుడు ప్రకటన గ్రంథం చూపించి ఏలుపెట్టుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అన్నాడు, ఆయన అచ్చగానైనా ఉండు, సన్నగానైనా ఉండు, నుండి వచ్చిన స్థితి కలిగి ఉంటే నేను తుడిచివేస్తానని, నేను కొంచెం వేసి తుడిచివేస్తానంటున్నాడు. నాకు ఒళ్ళు చచ్చరిల్లిందన్నమాట. ఏంటి ఎచ్చగానోడు, చల్లగానే ఉండు, లేకపోతే మీ వద్దకు వచ్చి నేను వేసి తుడిచేస్తానని అలాగా వాక్యం చూపించి మాట్లాడుతున్నాను. ఆ స్వరం పడదని చెప్పి నేను ఆలోచన ఏముంది నా దగ్గర. అయితే నా ఉద్దేశం ఏంటంటే నేను హిందూ క్యాలెండర్ ఆ కొడుకుని ఏం చేశానంటే ఇంట్లో తగిలించుకుని పాఠశాలలు కూడా ఈ క్యాలెండర్ చూస్తున్నాడు ఉండాలని, కొన్ని సందర్భాలుగా కనపడకుండా ఉండాలని చెప్పి చదువులో పెట్టుకునేవాడు, అవసరం చేసుకునేవాడు. ఆ బలంగా ఎన్ని తీసేస్తాం కదా, అన్ని దేవునికి అనుకూలంగానే ఉన్నాం కదా అనుకున్నాను నేను. అప్పుడు ఆలోచన వచ్చింది, చెరువులో పెట్టాను కదని చెప్పి అప్పుడు ఆ రాత్రి ఆ క్యాలెండర్ తీసి అక్కడ గంటలుగా మరి పెళ్లి చేసిన, ఫంక్షన్ చేసిన, ఇంట్లోకి వెళ్ళినా, ఇల్లు కట్టినా, మరి ఏం చేసినా నేను ప్రార్థనతోనే నా జీవితాన్ని మా పనులను ప్రారంభిస్తాం ప్రభు. ఇక మీదట ఏ టైము ఏ సందర్భాన్ని చూడను ప్రభు అని చెప్పి ఆ క్యాలెండర్ మొక్కలుగా చింపేసి అలా బోధలో పని బోధలాడేసి కాలేజీలో గడుపుతాను. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ రోజున మా నిజంగా విశ్వాసంగా నా జీవితాన్ని దేవుని ప్రభువులో ప్రారంభించాను. ఆ దినం మొదలుకొని ఆ శుక్రవారం అని, ఆదివారం అని, మరి ఇంకో రోజని చూడడం. ఆదివారం దేవుని సన్నిధి, ఒకవేళ ఏదైనా పని చేయాలంటే ప్రభు పని, ఆదివారం ఆరాధన క్రమం, ఆ టైము మనకి ఎన్ని దిక్కులు అయితే ఆ ప్రార్థన ఉన్నాం. ప్రార్థన అనేది ఎప్పుడు పరిచర్య దేవుడు ఇచ్చాడు. అయితే అప్పట్లో పరిచర్య లేదు. అయితే పరిచర్య లేకపోయినప్పుడు ముందు ప్రభు సన్నిధి, ఆ తర్వాతే ఏ పని అయినా. అలాగే నా విశ్వాసాన్ని, నా భక్తిని దేవుళ్ళు ప్రభు సమర్పించుకుని కొనసాగిస్తున్నాను. అలాగని చాలామంది అంటూ ఉంటారు, ఇల్లు కట్టినప్పుడు కూడా సిద్ధాంతం తీసుకురాలేదు, ఆ ప్లాన్ కూడా వేయలేదు, దేవుడి ఇచ్చిన ఆలోచన చెప్పి నేను ప్లాన్ వేసి ప్లాన్ ద్వారాగా ఇల్లు కట్టాం. ఆ సిద్ధాంతిని తీసుకురాలేదు, ప్లాన్ వేయలేదు. ఆ ఇల్లు కట్టగలవేంటి, డబ్బులు ఎవరుతారు, పనులు అవుతాయి అన్నారు. హల్లెలూయా. అయితే ప్రార్థన ద్వారా ప్రారంభించిన తర్వాత మా చేతిలో రూపాయి లేదు, కనీసం నాకు వచ్చిన వాళ్ళకి అట్టుకుంటూ టీ కూడా ఇవ్వడానికి డబ్బులు లేవు మా దగ్గర. అయితే శంకుస్థాపన దినము ఆ అనంతరానికి అడగకూడని దేవుడు మరి 50,000 రూపాయల ద్వారా పంపించాడు. అలా ఇల్లు కట్టుకెళ్ళేది. ఏ పని ప్రారంభించిన ప్రార్థనతో ఏ పని కూడా ఆగలేదు. దేవుడు సమృద్ధిగానే అన్ని
జరిగిస్తూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే సమయం అనేది చాలా విలువైనది. అందుకే ప్రతి సమయంలో కూడా నేను ఏం చేస్తూ ఉంటానంటే సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాను. హల్లెలూయా.